శ్రీరామ్ జైరామ్ జై జైరామ్. ఐబిఎం ప్రేక్షకులకు నమస్కారం. ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 25 వరకు కన్యా రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించుకుంటే, రాశ్యాధిపతి బుధుడు సప్తమంలో సంచారం కుజశనులతోటి ఉండడం వల్ల మాట పట్టింపుకి గురవుతూ ఉంటారు. ఇరుగు పొరుగు వారితోటి మాట పట్టింపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఇరుగు పొరుగు వారితోటి నెమ్మళంగా మాట్లాడుకోవడం అనేది మంచిది. అష్టమరవి తిప్పట, ఉష్ణ బాధలతోటి ఇబ్బంది పడతారు. చంద్రశుక్రులు దశమంలో మంచి ఉన్నత స్థాయిని ఇస్తూ ఉంటారు. గురువు లాభంలో దూసుకుపోతూ ఉంటాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ముందంజలో ఉంటారు. విద్యార్థులు చదువుల్లో బాగుంటారు. కొత్త ఉద్యోగంలో చేరిన వారందరూ కూడా ఆ కొత్త వాతావరణానికి కాస్త చికాకుగా అసహనంగా ఉంటూ ఉంటారు. ఇక్కడ దశమగురుడి ప్రభావం వలన కొన్ని పనులు నత్తనడకని జరుగుతూ ఉన్నా కూడా వాటికే శ్రమించి ముందుకు వెళ్తూ ఉంటారు. విద్యార్థులు మరింత కొంచెం కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. షష్ఠరాహు ప్రభావం వలన కూడా అనుకోకుండా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ధనము చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దానితో పాటుగా చిన్నపాటి మైగ్రేన్ లాంటి శిరోభారం కూడా మీరు చూడాల్సి వస్తూ ఉంటుంది. గర్భిణీ స్త్రీలు కన్యారాశి వారు ఎవరైనా ఉంటే వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కన్యారాశి వారికి సర్వత్రా విజయం జరగడానికి హేరంబ గణపతి స్తోత్రాన్ని చదువుకోవడం, గణపతికి కుడుములు నివేదన పెట్టి ప్రతినిత్యం కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ వారమంతా కూడా మీకు సర్వకార్యానుకూలత సిద్ధిస్తుంది.